శాసనమండలి సమావేశాలకు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు అయితే హాజరయ్యారు. ప్రస్తుతం మన దగ్గర ఎమ్మెల్సీ ఉప్పిలేటి కల్పన గారు ఉన్నారు. కల్పన గారితో మాట్లాడడం. మేడం చెప్పండి, ఈ సమావేశాల ద్వారా ఏం చెప్పదలుచున్నారు ప్రజలకు? ఈరోజు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఈరోజు ఫిబ్రవరి 11వ తేదీన ఈరోజు స్టార్ట్ అయింది. ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం కూడా మొదలవుతుంది. ఈరోజు ఉభయ సభలు ఉద్దేశించి గవర్నర్ గారి ప్రసంగం కూడా మొదలైంది. అయితే గవర్నర్ గారితో ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని అవాస్తవాలు మాట్లాడించడం ద్వారా మేము కూడా ఈరోజు సభకి వెళ్ళడం జరిగింది. అవాస్తవాలు మాట్లాడుతున్నారు అని మేము అక్కడి నుంచి అలాగే అక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నిజంగా ఇది ఒక దురదృష్టకరం అని తెలియజేయచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఈ చివరికి గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పించడం అనేది నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనుకుంటుంది మేము గొప్పగా చేస్తున్నాం, చాలా బాగా చేస్తున్నాం అని చెప్పుకుంటుంది. కానీ ఈ రోజు చూసుకుంటే ప్రజలందరూ కూడా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఉన్నారు, అనేక సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలన్నీ గమనించాలి ఈ ప్రభుత్వము. గమనించకుండా మేము గొప్ప పరిపాలన అందిస్తున్నామని ఈ రోజు వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ మేము దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ప్రజల్లోకి వెళ్తే ప్రజల్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి. వాళ్ళు అధికారంలోకి రావడానికి అనేకమైన హామీలు ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చారు. వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 లో ఎన్ని అమలు చేశారు? సూపర్ 6 కూడా అర్రా కొర్రా అమలు చేశారు. అన్ని కూడా సూపర్ 6 లో కూడా 2 అయిపోయాయి. ఆడబిడ్డ నిధి గురించి అసలు ప్రస్తావన లేదు. ఆ రోజు చెప్పాడు ఆడబిడ్డ నిధి ఇంటికి 1500 ప్రతి మహిళకు 18 నెలలు నిండిన ప్రతి మహిళలు కూడా 1500 ఇస్తానన్నాడు. ఈరోజు 1500 ఎక్కడ ఇస్తున్నారు? ఇవ్వకపోగా తర్వాత ఇంకొకటి నిరుద్యోగ భృతి 3000 ఇస్తానన్నాడు. ప్రతి నిరుద్యోగ ఆశించాడు నెలకు 3000 వస్తుంది. సరే మనం అంటే వాళ్ళకి అనేకమైన ఆశలు ఉంటాయి. మెటీరియల్స్ తెచ్చుకొని చదువుకుందామనో లేదా ఇంకొకటి అనేకమైన ఆశలు కల్పించారు. నిరుద్యోగులకు ఆశలు కల్పించారు, మహిళలకు ఆశలు కల్పించారు. అలాగే బీసీ మహిళలకు 50 ఏజ్ దాటితేనే పెన్షన్స్ ఇస్తామన్నారు. ఎక్కడ అమలు చేశారు? సో సూపర్ 6 లో 3 అమలు చేశారు. 3 కూడా పూర్తి స్థాయిలో అమలు కాలే. ఈరోజు ఫ్రీ బస్ అంటున్నారు. ఫ్రీ బస్ తో ఎంతమంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈరోజు ఉద్యోగస్తులు స్కూల్కి వెళ్ళే టీచర్స్ ఇన్ టైంలో స్కూల్కి వెళ్ళలేకున్నారు. ఎందుకు? ఈరోజు ఫ్రీ బస్ పెట్టి ఇలా అనవసరమైన దానికి తిరుగుతున్నారే తప్ప. సో ఈరోజు ఫ్రీ బస్ వల్ల పెద్ద ఉపయోగం లేదు. అలా ఇంకా ఏ సమస్య కూడా ఏ పథకం కూడా పూర్తి స్థాయిలో అమలుపరచకుండా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కానీ ఈ ప్రభుత్వానికి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మా జగనన్న ప్రజల పక్షపాతి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలతో ఉంటుంది. ఈరోజు రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగులు కానీ, మహిళలు కానీ వారి పట్ల ఉండి మా పోరాటం కొనసాగుతుంది. ఏవైతే వాళ్ళ హామీలు ఇచ్చారో పూర్తి అమలు పరిచేంత వరకు కూడా నిరంతరం కూడా మేము కృషి చేస్తామని తెలియదు. తిరుపతి లడ్డు అంశాన్ని ప్రధానంగా చేసుకుని అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కువగా చర్చించే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. దీని మీద ఎలా స్పందిస్తారు? ఈరోజు నిజంగా అండి తిరుపతి దేవస్థానము కలియుగ భగవంతుడు వెంకటేశ్వర స్వామిని తిరుమల లడ్డు ప్రసాదాన్ని కల్తీ అయింది అని చెప్పడం నిజంగా అది కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జంతు కొవ్వు కలవడం అనేది కలిసింది అని వాళ్ళ ఎమ్మెల్యే గారు మీటింగ్ లో చెప్పడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే దేవుడి ప్రసాదం అంటే ప్రతి ఒక్కరు కూడా కళ్ళు కద్దుకొని తినే పరిస్థితి. అలాంటి ప్రసాదంలో అసలు అది ఎలా చెప్తారో ఈరోజు ఇంకొకటి చూసుకుంటే మనకు సిబిఐ సిట్ నీట్ గా ఇచ్చినా కూడా వాళ్ళే కదా, సిబిఐ సిట్ వాళ్ళ ఇదిలోనే జరుగుతుంది. వాళ్ళు వేసిన కమిటీనే ఈ రోజు వాళ్ళ కమిటీని కూడా తప్పు అని చెప్పడము వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఉంది అని ఆ తిరుమల లడ్డు ప్రసాదం అంత పవిత్రమైన దాంట్లో ఉంది అని చెప్పడం అంత అవసరమా అని మేము అడుగుతున్నాము. మేము ఇది సభలో యాక్చువల్ గా ఏంటంటే ఈ ప్రసాదం మీద వాళ్ళు మళ్ళీ కూడా మన ముఖ్యమంత్రి గారి స్థాయిలో మళ్ళీ బాత్రూమ్ లో వేసిన కెమికల్స్ కలిపారు అంటారు. అసలు నిజంగా ఇది ఆ లడ్డు మీద ఇన్ని అవాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఈ ముఖ్యమంత్రి గారికి ఏమొచ్చింది? ఎందుకు ఇంత అవసరమా? మేమైతే ఒకటే కోరుకున్నాము, ఈ దేవుడి గురించి ఈ ప్రజలకు అవాస్తవాల ప్రసాదంలో లడ్డు వాళ్ళు కలిసింది అన్నారు. సుప్రీంకోర్టు నీట్ గా సిబిఐ షాట్లు ఇచ్చింది, కలవలేదని చెప్పారు. సో అది మేము ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిందని వాళ్ళు చెప్పారు, కానీ అది లేదని మేము వాస్తవాలు తెలియజేస్తాం. కానీ ఇలాంటి లడ్డు మీద ఇంకా ఇలాంటి ప్రచారాలు వద్దు అని మేమైతే కోరుకుంటున్నాం. అంబటి రామబాబు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, ఇలా నాయకుల మీద విడుదల రజనీ గారు కావచ్చు, ఇలా దాడులు జరిగినటువంటి పరంపరని శాసన మండలిలో ప్రస్తావించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ప్రస్తావిస్తాం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంప్లీట్ గా నిర్వీర్యమైంది. మహిళా ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు ప్రత్యక్షంగా నిలబడి దాడులు చేపిస్తున్నారు.
అంటే అంబటి రాంబాబు అన్న మీద కానీ, రజనీ గారి మీద కానీ, జోగి రమేష్ అన్న గారి మీద కానీ ఎవరి మీదైనా అంటే నేనేం చెప్తున్నానంటే అంటే ఈ రోజు వాళ్ళు అధికారంలోకి రావడానికి అబద్ధాలు చెప్పారు. వాళ్ళ ఈ అబద్ధాలని మేము ఏదైనా వాయిస్ ఇస్తే వెంటనే వాళ్ళ మీద దాడులు, అంటే లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఇదైపోయింది. సో ఇలాంటి పరిస్థితులలో కూడా మేము ఖచ్చితంగా హౌస్లో మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి, చట్టం తన పని చట్టం చేసుకోవాలి, కానీ చట్టాన్ని వీళ్ళు చేతిలోకి తీసుకోకూడదని శాసనమండలిలో ఖచ్చితంగా మేము ఈ విషయాన్ని రైజ్ చేస్తాము. వీటన్నిటిని కూడా ఈ దాడులన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అంటే క్వశ్చన్ చేస్తే మీరు దాడులు చేస్తారా, అలాంటి దాన్ని మాకు ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఆంధ్ర రాష్ట్రంలో పనిచేయాలి. పోలీసు వ్యవస్థ ఖచ్చితంగా ప్రేక్షకుల పాత్ర కాకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలని 11th నుంచి మార్చి 11th వరకు జరుగుతుంది. అయితే 21 days వర్కింగ్ డేస్ ఉన్నాయి. ఖచ్చితంగా మా ఎమ్మెల్సీలు అందరం కూడా వస్తాము, అందరం అటెండ్ అయ్యి ప్రజల గొంతుగా మాట్లాడి ప్రజలకు న్యాయపరంగా ఏవైతే వీళ్ళు చెప్పారో అవన్నీ వాళ్ళు మా వాయిస్గా మా గొంతును వాళ్ళ పక్షాన మేము శాసనమండలిలో మా గొంతుగా వినిపిస్తాం. ఏదైతే శాసనమండలి సమావేశాలు ఖచ్చితంగా ఎమ్మెల్సీలు అందరం హాజరవుతామని, ప్రజల గొంతుగా మా వాడు వినిపిస్తామని అయితే ఉప్పులేటి కల్పన ఎమ్మెల్సీ గారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, అమరావతి సెక్రటరీ నుంచి.